ఎలాగైనా నువ్వు ఎలాగైనా దాన్ని పట్టుకొని తెచ్చావు అనుకో, నీకు పొట్టు చీర కొంటాను మమ్మీ. నువ్వు ఎడి తిరిగి తడి తిరుగుతుందా? అయ్యో పక్కబట్టింది విందా. అబ్బా ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అది కూడా ఇంట్లో ఎవరు లేరు, నేను మా వైఫ్ అనమాట. తను ఏంచో క్రాబ్ తెమ్మని చెప్పింది. క్రాబ్లు ఇప్పుడు అంటే ఇది కూడా సముద్రం క్రాబే, కాకపోతే సముద్రంలో కాకుండా మా దగ్గర ఏంటంటే పిల్ల కాలవ అని ఉంటుందన్నమాట. అదే దానికి దీనికి చిన్న ఏరు లాంటిది, దాంట్లో స్పెషల్గా దొరికే క్రాబ్లు అనమాట ఇవి. అవి కింగ్ క్రాబ్ అంటారు, అది మంటపీతలు అంటారు అనమాట. అది అంటే ఇప్పుడు నార్మల్గా చిన్న చిన్నవి చేపలు పీతలు చూపిస్తాను కదా, ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి మా అమ్మగారితో చేశాను, గుర్తుంటే పాత వీడియోలో చూడండి. మా అమ్మగారితో చేశాను, ఇప్పుడు మా వైఫ్తో చేస్తున్నాను. ఇది ఎందుకు ఇలా కప్పానంటే పీతల మీద ఇది తడిది ఇలాగా దీన్ని ఇలాగ ముంచేసి ఇలాగ ఉంచాలి, లేకపోతే చచ్చిపోతాయి. ఇవి కనిపిస్తున్నాయి, ఎందుకే కనిపించట్లేదు. ఇగో తాడులతో కట్టకపోతే మాత్రం 2 ముక్కలు అయితే తీసేస్తాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. 2 అది తెచ్చుకున్నాను నేను, మా ఆవిడ కూడా. దాసివా దా అవి ఇలాగ వెళ్ళిపోతున్నాయి. తాడు కట్ చేసి చూద్దాం. వారు బాబు ఏరా ఇప్పుడు మామూలుగా చూపి మామూలుగా చూడగలవు. తాడు ఇప్పుడు నేను ఉన్నాను కదా, నీకు ఎందుకు భయం? ఇంకో ఇలా పట్టుకో. ఫ్రెండ్స్, మీ అందరికీ తెలిసింది కదా, నేనైతే పబ్జీ అయితే చాలా ఎక్కువ ఆడుతుంటాను అనమాట. అంటే కళ్ళు మండుతున్న అయితే ఫెట్స్ అయితే అలవాటు చేసుకున్నాం. బట్ ఆ ఫెట్స్ ఏమైందంటే గీతలు పడిపోవడం కొంచెం బూజుగా కనిపిస్తుంది. అందుకే ఆ ఫెట్స్ లెన్స్ అయితే ఏమున్నాయో మారుద్దాం అనుకుంటున్నాను. నా పాత ఫెట్స్ కి గీతలు పడిపోవడం కాదు, నాకు కంఫర్ట్ కూడా లేదు. అప్పుడే నేను ఒక డిస్కవర్ చేశాను. లెన్స్ కార్డు వాళ్ళు అయితే ఫ్రీగా లెన్స్ రీప్లేస్మెంట్ చేస్తున్నారు. ఇది టోటల్ గా గేమ్ చేంజర్ అనే చెప్పొచ్చు. ఈ లెన్స్ అయితే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో చేస్తారు. వీళ్ళ దగ్గర ఏంటంటే స్క్రాచ్ రెసిస్టెంట్ ఉంటుంది అండ్ చాలా రోజులు మన్నుకు వస్తుంది. ఆనెస్ట్ గా చెప్పాలంటే చాలా లైట్ అండ్ ప్రీమియం గా ఉంది. మీరు ఎలాంటి ఫ్రేమ్ అయినా ఎలాంటి బ్రాండ్ అయినా తీసుకుని వస్తే లెన్స్ కార్డ్ వాళ్ళ దగ్గర ఉన్న ప్రీమియం లెన్స్ ఫ్రీగా ఇస్తారు. మీరు జస్ట్ ఆ ఫిట్టింగ్ చార్జెస్ 199 పే చేస్తే చాలు, వాళ్ళే నో హిడెన్ చార్జెస్. మీరు మళ్ళీ లెన్స్ కొని డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి. ఇది 1 టైం ఇన్వెస్ట్మెంట్, లాంగ్ లాస్టింగ్, హ్యాసల్ ఫ్రీ ఉంటుంది. ఈ ఆఫర్ అయితే లెన్స్ కార్డ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా ఉంటుంది. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? మీ దగ్గరలో ఉన్న లెన్స్ కార్డ్ కి వెళ్ళి ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి. మీ లెన్స్ ని 199 రూపీస్ తో ఫిట్టింగ్ చార్జెస్ తో మార్చేసుకోండి. ఇప్పుడే స్మార్ట్ గా స్విచ్ అవ్వండి లెన్స్ కార్డ్ లెన్స్ తో. ఇలా పట్టుకో. ఏరా దా సార్ కూర్చో చెప్తాను. ఇలా పడుకో నానా మమ్మీ, ఇలా కూర్చో. ఇంకా చాప్ పట్టుకో. ఇలాగా ఇరిగిపోద్ది. ఇదిగో ఇలా పట్టుకోవాలా, ఇలాగా గొడవ పెడదాం దీనికి. పట్టుకోలేగా. ఓరు బాబు జస్ట్ మిస్. పట్టుకుంటూ ఇలాగా దీన్ని ఇలా పట్టుకో. ఇలా పట్టుకుని ఇలా చూపించు మమ్మీ. ఇలా పట్టుకో. ఏరెట్టిగా కటింగ్ అయిపోతుంది. 2 ముక్కలు అయిపోతుంది చెయ్యి మళ్ళీనే. ఇలా పట్టుకో. నేను పట్టుకో. బిగ్ సైజెస్ చూసారు కదా ఎంత పెద్దగా ఉన్నాయో. ఇది సాల్ట్ వాటర్ సముద్రంలో పెరగకుండా ఏంటంటే మా విలేజ్ ఉంది కదా, చప్పన వాటర్లోనూ మన ఏరు ఉంది కదా మమ్మీ, అక్కడ
దాంట్లో పెరుగును అనమాట. చాలామంది అంటే మళ్ళీ దీనికి సపరేట్గా ఫీడింగ్ కూడా చేస్తారన్నమాట, అలాగే పెంచడం అవి కూడా చేస్తున్నారు. మరి అప్పుడు ట్రై చేయలేదు మనం అయితే. ఇవి కూడా చాలా కాస్ట్లీ, మామూలు రేటు కాదు, రేటు బొగ్గు అంటుంది. వాళ్ళు అమ్మడం కూడా మనకి ఏం తక్కువగా అమ్మలేదు, మనకు చాలా కాస్ట్లీగా అమ్మారు. ఎందుకంటే చాలా దీంట్లో అనేది మీట్ అనేది ఇంకో చూసారు ఎంత ఉందో, ఇంత పెద్ద గోరు కదా, మీట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బాగా బాగా లావుగా ఉంటుంది మీట్ అనేది. అదే తిప్పేసుకుంటుంది. ఇంత పెద్ద క్రాబ్లు ఎప్పుడైనా చూసే ఉంటారులే మీరు. కానీ అప్పుడు మా అమ్మగారితో చేసేటప్పుడు అదే, నేనైతే ఇంత పెద్దవైతే తేలేదు, నేను దీనికన్నా చిన్నవి తెచ్చాను. అప్పుడు అది మరీ దడిసిపోయింది మా అమ్మ అయితే. చూడండి, పట్టుకోవే తమ్ముడు, నువ్వు ఇలా పట్టుకో. మరి నువ్వు షార్ట్ వీడియో చేసుకుంటున్నాను, ఎలా పట్టుకొని చేస్తా చూడు. నీ దగ్గర కొత్త కరడానికి గొడవ పెడదాం. గొడవ పడినా కొట్టుకోరాడు, మనలో కాదు, మనుషులో కాదు, కక్షలు పెంచుకోవడానికి. యానిమల్ మీ కరసడానికి కాలు ఇలా ఎత్తింది చూసావా, రైట్ లాగా గిట్టింది కరవడానికి. వేలు పెడతావా? ఇంకా చూస్తున్నాను, వేలు పెడితే కరుతనే. అటు సైడ్ షార్ప్ ఎందుకు ఇప్పుడు ఆ ప్రయోగాలు? దాన్ని తెచ్చి పట్టుకో. లోకల్ పని పిల్లని అయితే ఎలాగ ఉండాలి, నా అలా ఉండాలి. నేను ఎటు తిరుగుతా అటే తిరుగుతుంది. నా పిల్లలా లేవు, నా గర్ల్ ఫ్రెండ్లా ఉన్నావు. ఇవి ఎడి తిరిగి తడే తిరుగుతుందా? అయ్యో పక్క పట్టింది విందా, చూసుకో కొంచెం. తెచ్చి ఇలా పట్టుకో అమ్మా వెనకాల నుంచి. పొద్దున్న అంటే నేను మళ్ళీ అక్కడ వేటలో ఉంటావు, నువ్వు మరి ఎలాగ వీడియోలు చేసి పెడతావు? ఇదే మంచి ట్రైనింగ్. ఎలాగొస్తుంది అది, మామూలుగా హాయ్ చెప్తుంది, హాయ్ నువ్వు ఎలా చెప్తే హాయ్ అండి నిన్నండి మీ లోకల్ అలా చెప్తుంది, అది కూడా పరిచయం చేసుకుంటుంది. బాబు జస్ట్ మిస్. ఇంకో ఇలా పట్టుకో. ఇది దాన్ని ఎలాగైనా నువ్వు ఎలాగైనా దాన్ని పట్టుకొని తెచ్చావు అనుకో, నీకు పట్టు చీర కొంటాను మమ్మీ. ఇగో నిజంగా అది ఇగో చాలా జాగ్రత్తగా కరిసిందనుకో, నిజంగా రెండు ముక్కలు అయిపోద్ది. కానీ చూపించాలి, అది ఎక్కడికి వెళ్తుంది అది. చూడు ఎలా తెస్తాను, ఇది చూసారు ఎంత ఉంది ఇది. ఇలా పడుకో. మనం అయితే ఇప్పుడు అయితే క్లీన్ చేసేద్దాం. చూడు ఎలాగ ఎత్తున్నాయో. మనకి మ్యారేజ్ ఇదే కదా ఫస్ట్ టైం తేడా. నా ప్రెగ్నెంట్ టైంలో కూడా తెచ్చావు, నీకు గుర్తుందా? కాకపోతే అది సింగిల్ అనుకుంటా, ఇంత పెద్దదేం కాదు. సింగిల్ పేరు తెచ్చావు అప్పుడు. కత్తి ఎత్తానికి వెళ్తుందా ఏంటిది? నువ్వు దీనికి ఎదురు కత్తి వెళ్తావు, కత్తి ఎత్తాను మళ్ళీ ఎత్తానికి వెళ్తుంది. మా విశ్వగడ ముక్క ఎక్కడ ఖర్చేస్తుందని వాడిని కింద రూమ్ లో పెట్టేసి వచ్చాం.
యాక్చువల్గా ఇవి యానిమల్ని చంపింది మనం అంతమంది తిట్టుకుంటారు బతికిన పేత ఎందుకు వాళ్ళు చంపడం అని. అంటే ఇవి ఆల్రెడీ అన్ని బతికినవే ఉంటాయి అనుకుంటాను, లైవ్ లో ఉన్నవే మాక్సిమం అన్ని బతికిన మాత్రమే మనం తీసుకుంటాం. ఒకవేళ మీకు ఆర్డర్ పెట్టుకోవాలనుకున్నా సరే రీసెంట్ గా మన బిజినెస్ కూడా స్టార్ట్ చేస్తాం. మంచిగా సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా సపోర్ట్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. అందరికి లైఫ్ ఇస్తే పంపిస్తున్నాం, అన్ని లైవ్ పంపిస్తున్నాం మాక్సిమం. సో మీకు కూడా కావాలనుకుంటే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. దీని నెంబర్ కూడా పెడతాను నేను. నువ్వే కట్ చేయొచ్చు కదా, నన్ను కట్ చేయమంటున్నావు. అది పట్టుకోవాలంటేనే నాకు భయం వేస్తుంది. నేను దాన్ని కట్ చేస్తాను, దాన్ని కట్ చేసేది అప్పుడు వేరే. వాటర్ పెడుతుంటే ఎలాగో తెలుసా, అమ్మరికి తల్లికి బలిస్తప్పుడు పొట్టేలికి నాకు మనసు నాకు అది నిజంగా ఫ్రెండ్స్ చెప్తున్నాను సీరియస్గా. ఏదో వీడే కదా చెయ్యాలి కదా అని చేస్తున్నాం కానీ నాకు నిజంగా చేతులు రావట్లేదు బతుకుని పీతలు చంపు తినాలంటే. ఏం చేస్తాం అంటే నా మనసు కూడా కొంచెం ఏదోలాగా ఉంది, వదిలేద్దామంటే వదలలేను, అలాగని నాకు చేతులు రావట్లేదు. అందుకే నీ పాపం నాకు చుట్టుకోకూడదు, మా ఆవిడతో చేయొద్దాం అనుకున్నాను. నువ్వు క్లీన్ చేసి ఇస్తే నేను ఉంటాను. నువ్వు చుట్టుకుంటే ఏంటి, నాకు చుట్టుకుంటే ఏంటి, ఇద్దరులో ఎవరికి చుట్టుకున్నా ఒకటే. కానీ మనం కావాలని ఏం చంపట్లే కదా వాటిని. అంటే మన జీవన కింద కామెంట్ చెయ్యండి. అంటే తిడతారు మ్యాక్సిమం, బతికిన పీతలను చంపడానికి నీ చేతులు ఎలాగ వచ్చి అని తిడతారు. అదే దాన్ని వండేసి మంచిగా రెసిపీ చేసి చూపిస్తే నోట్లో నోరు వాటర్ వస్తుందని అంటారు. అలా వండాలంటే ముందు వాటిని చంపాలి కదా. అంటే ప్రతి పుట్టకు కూడా ఒక ఉంటుంది, ఏదో మరణం ఏ టైంకైనా ఉంటుంది, అది మనకైనా ఎవరికైనా. ప్లస్ వీడియో అయితే తీస్తాను కానీ చంపింది మాత్రం నేను లోన్ అప్లోడ్ అయితే చేయను. దాన్ని ఏదో ఒక బ్లర్ చేసేటట్టు చేస్తాను. ఎందుకంటే దాన్ని చంపి అలా చూపించడం నాకు నచ్చలేదు. వైలెన్స్ కూడా ఉంటుంది అనమాట. అంటే ఏదో ఎందుకో నా మనసుకు నచ్చట్లేదు. మీరు కింద కామెంట్ చేయండి నేను అలా చేయడం తప్పు రైటో అనేది. యాక్చువల్గా చాలా టైప్ ఆఫ్ ఉన్నాయి. ఈ పీతల్ని బతుకుని పీతల్ని అలాగా వేడి నీటిలో పెడితే బాయిల్ అయిపోతాయి అన్నమాట, చచ్చిపోతాయి. అలా కాకుండా మనం ఎప్పుడు అలాగ చేయము. మన ప్రాణం అంతే కదా, ఉన్నంత కాలం మనం జీవిస్తాం. ఉన్న చిన్న జీవితంలో ఎన్నో ఉంటాయి, తర్వాత దానిలాగే మనం కూడా చనిపోతాం. నాటుకోడి ఎలాగో స్ట్రాంగ్ ఉంటుంది. రాయి కన్నా గట్టిగా ఉంటుంది. స్పైడర్ మ్యాన్ ఈషా ఉంటే ఇప్పుడు ఈ పాటికి అసలు ఇలా అవ్వకుండా. ఇప్పుడు తీయనట్టు ప్రార్థన చేస్తున్నావా? నీ ఆత్మ శాంతించి కాక చేద్దాం, నాతో చేయించావు కదా. దాని గుడ్లు బాగుంటాయి. ఇది ఉంచుతావా పడేస్తావా? కుకింగ్ నీదే ఈరోజు. ఆడవాళ్ళకి ఆదివారం సెలవు. అది సినిమాది, రియల్ లైఫ్ కూడా అది లేదు. నువ్వు నీ స్టైల్లో కుక్ చేయాలా, కుక్ చేస్తావు. ఎప్పుడు నేను చేసిందే కదా. నేను చాలాసార్లు కుక్ చేసాను, తిన్నావు కానీ నేను ఎప్పుడు తినలేదు. ఎవరికి పెట్టావో మరి? సరేలే, చెల్లికి పెట్టిన అక్కడ ఉన్నా. నేను తినలేదు. నేను తినడం మీరు ఎప్పుడైనా చూసారా? నువ్వు తినలేదు కదా, వేరే వాళ్ళకి పెట్టాను. అవునా? ఇందులో కూడా ఒక పీత ఒక క్రాబ్ వాళ్ళకి పట్టుకెళ్తాను. సరే అయితే అండి, ఉంటాను మరి. ఎవరికి పట్టుకెళ్తారో వాళ్ళకి మాట్లాడండి. ఇది 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 ఏం చా ఇది ఉంచుతావా? ఇది అది గుడ్ కదా, అది దాని ఫుడ్డా? చూడండి ఎలా ఉంది ఫుడ్. దాంట్లో గుడ్ లేదు, గుడ్ అంతా దీంట్లో దాని అవసరం లేదు. అయ్యో ఉంది, తీసాను ఆల్రెడీ. గుడ్ సేర్ అనుకుంటాను ఇది. నాకు తెలిసింది చూడండి, లోకల్ పోయి నాన్నగారు ఇదేమో ఫుడ్ అన్నారు. ఇది
గుడ్డు సేరే ఇగో అందులో ఉంది. నేను అన్ని చేపల వీడియోలు పెడుతుంటే చాలా మంది అంటున్నారు మీకేంటి చేపలు దొరుకుతాయి తింటారు అని. మేము కూడా కొనుక్కొనే తింటున్నాము. అంటే మాకు ఫ్రీగా ఏం రావు కదా. సో మేము మటన్ చికెన్ ఎక్కువగా కొనుక్కోము కాబట్టి ఎక్కువగా ఫిష్ ప్రాన్స్ ఇవి ఎక్కువ కొనుక్కొని అయితే తింటాం. అంటే ఫ్రీగా అయితే రావు మాకు కూడా. బోట్ వస్తుంది అంటే అదేదో 2 days 3 daysకి అయితే సరిపోద్ది కానీ మాకు రోజంతా అంటే డైలీ ఉండదు కదా. అంటే మీరు అంటే కొంతమంది మీనింగ్ ఎలా ఉంటుందంటే ఈ ఎప్పుడు మీకు చేపలే తింటారా, కొనుక్కోవడానికి డబ్బులు లేవా చికెన్ మటన్ కొనుక్కోవడానికి అన్ని వాళ్ళు కూడా అంటున్నారు. మా ఈషా పాప అసలు ఈ ఏజ్ లో తను ఇంత యాక్టివ్ గా ఉండరు చాలా మంది పిల్లలు. నేను చాలా మంది పిల్లలతో చూసాను. సో నెక్స్ట్ చాలా మంది కూడా అంటారు ఏంటి ఇంత యాక్టివ్గా ఉంది. మనం ఏం చెప్తే అది చేస్తుంది తను. ఇంకా ఏబిసి చెప్తుంది, రైమ్స్ పెడతాను కదా ఆ రైమ్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. చాలా తెలివిగా ఉంటుంది. ఫిష్ అయితే చాలా ఇష్టంగా తింటాను. చెప్పాలంటే సీ ఫుడ్ అనేది హెల్దీ అంటే చాలా హెల్దీ. ఎందుకంటే పొల్యూషన్ అంటూ ఏమీ లేదు, అంటే నేచురల్ గా పెరుగుతుంది కాబట్టి. అందుకే నేను కూడా ఎంత స్ట్రాంగ్ గా ఉంటాను ఇప్పటికి. అది ఏజ్ ఒక నెంబర్ ఏజ్ చెప్పకూడదు కానీ బట్ అంటే నేను అలా కనిపిస్తానంటే నిజం చెప్పాలంటే మా ఆవిడ కన్నా చిన్నపిల్లల్లో కనిపిస్తాను నేను. నేను అసలు ఒకప్పుడైతే అసలు నాన్ వెజ్ తినేదాన్ని కాదు నేను. అంటే నన్ను చూస్తే నా మజిల్స్ అన్ని చూస్తే అంటే నార్మల్ గా చెప్తున్నా అంటే మీకు అర్థమైపోద్ది. అన్నయ్య అన్నయ్య తిను నిజంగా నాకు పెళ్ళి అయింది అనవసరంగా నేను వీడియోలు పెడుతున్నాను కానీ నేను లేకదంటే ఎవరు నమ్మరు. ఏదో సర్లే తర్వాత మాట్లాడుకుందాం దానికోసం. సరే మరి కిందకి వెళ్ళేసి మా ఆవిడ కుక్ చేస్తుంది. నో నువ్వే కుక్ చేస్తావు ఈ రోజు, నీదే కుకింగ్ పని. సరే చూడండి లాస్ట్ కి వంట వండుతానని చెప్పి నాతో ఇవన్నీ చేయించారు. నేనేమనుకున్నానంటే వండేస్తారు కదా తినేద్దాం అని అనుకున్నాను. నెక్స్ట్ ఇంకొకటి నన్ను చాలా మంది ఏం అడుగుతున్నారంటే మీరు చేప వండుకున్నప్పుడు ఆనియన్ పేస్ట్ ఎందుకు చేసుకోరని అడుగుతున్నారు కదా. ఎందుకు చేసుకోను అంటే మా మావయ్య అత్తయ్య ఉంటారు కదా, మనం అంటే మనకి నచ్చినట్టుగా తినగలం. వాళ్ళు ఇలా పెడితే తింటారో తినరో మనకు తెలియదు కాబట్టి నేనైతే ఎప్పుడు అలా చేయను. వాళ్ళకి నచ్చినట్టే నేను వండుతాను. మేము కూడా వాళ్ళతో పాటే తింటాం. చూసారా వంట చేయమంటే ఇక్కడ ఏమో జిమ్ చేస్తాను, కష్టపడుతున్నాను, మజులు సంపాదిస్తున్నాను. ఈ కష్టపడి మజులు సంపాదిస్తే ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో ఆడవాళ్ళకే అర్థమవుతుంది అది ఆడవాళ్ళకి. సో ఇప్పుడు నేనైతే కుకింగ్ ప్రాసెస్ చూపించేస్తాను. తిని ఎలానో చేయరు, మనమే చేద్దాం. నేను చేసి మంచిగా తినిపిస్తాను రండి. అవి గోర్లేవో కొడతావన్నా. అయ్యా గోర్లు కొడదాం. అసలు ఇవి ఉన్నాయి కదా ఈ బిగ్ క్రాబ్ అనేది, ఈ గోరు అనేది నేను దీన్ని బద్దలు కొడతాను. ఎందుకు బద్దలు కొడతానంటే లోనకి అనేది దాంట్లో ఉన్న ఆవిరి అనేది లోనకి లోన ఉన్న మీట్ అనేది కొంచెం కారం వెళ్ళి కొంచెం మసాలా అంటుకుంటే టేస్ట్ బాగుంటుంది. అదే చాలా రాయిలాగా ఉంది అయినా చూడండి. పళ్ళు ఇరిపోగలి మళ్ళీ పళ్ళని ఇరిపో దంతలాసులు వెళ్ళి మొత్తం అన్ని పళ్ళు ఇట్టుకోవాలి. ఇక ఆనియన్ వేసుకుంటున్నాను, జీలకర్ర వేసాను ముందు. ఆనియన్ పేస్ట్ మిడ్ నైట్ నాకు ఆకలేసినప్పుడు అసలు ఎవరు లేపను, ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాను, మంచిగా 2-3 గుడ్లు తీసుకుంటాను, ఆమ్లెట్ వేసేసి తినేసి మళ్ళీ. ఎందుకు ఆకలేస్తుంది అడగండి ఒకసారి. 12 వరకు కూడా అదే గేమ్. పబ్జీయా ఫ్రీ ఫైరా? పబ్జీ. ఆ ఈషా కూడా పడుకోదు, అలా చూస్తుంది వాళ్ళ డాడీతో పాటు. ఇప్పుడే కాదు మా పెళ్ళి అవ్వక ముందు నేను ఇంకా అప్పుడు సోషల్ మీడియాలోకి రాలేదు. మెట్ల దగ్గర కూర్చొని పెద్ద పెద్ద నోర్లు పెట్టి అరిస్తే అమ్మో ఎవరు ఈ టైంలో ఎవరు వచ్చారో అనుకునేవాడు. ఆ టైం వరకు ఆడేవారు. కానీ నాకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అలాంటి గేమ్లకి దూరంగా ఉండడం చాలా బెటర్. ఆయిల్ అయితే బాగా తేలుతుంది కదా. సో ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేస్తాం. వేసి వేయండి కొంచెం. ఇంకా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను ఒక వార్నింగ్ ఇవ్వబోతున్నాను. ఇవ్వాలా చెప్పు. తన ఇన్స్టాగ్రామ్ ఐడి నా దగ్గరే ఉంటది. చాలా మంది అమ్మాయిలు అయితే మెసేజ్ చేస్తున్నారు, అవన్నీ రిజెక్ట్ చేసి నేనైతే బ్లాక్ లో పెడుతున్నాను. వాళ్ళు కూడా అన్నయ్య బాగున్నావా తిన్నావా ఉన్నావా అంటున్నారు. కూడా పెట్టద్దు, అది కూడా తప్పని తెలగా. అది కింద కామెంట్లు చేస్తారు. మీ పెట్టిన వాళ్ళకి నేను ఏమి అన్ను, అది అందరికి తెలుసు. వాళ్ళు అనుకుంటారు మీ ఆయన ఏమైనా అందగాడా 10 రోజులకి హీరో అనుకుంటారు. ఆయన అందగాడే, నాకు అందగాడే. అందగాడు కాకపోతే అసలు ఎవరు మెసేజ్ చేయరు. ఆల్మోస్ట్ అందరూ మెసేజ్ చేస్తారు. సారీ నేనైతే మిమ్మల్ని ఎవరిని తప్పుగా అనట్లేదు.
వార్నింగ్ కూడా కాదు. ఆ మట్టి పట్టించుకోగానే అట్లా అట్టుపండుగానే ఎడిటింగ్లో లేపేస్తాను సీన్ నేను. అది ఒక గోర్లు అంత లేదు. ఇవి ఎందుకు కొడుతున్నారంటే ఇవి ఈ లోన్ అనేది ఆవిరి అనేది లోనకి వెళ్తే మీట్ అనేది ఇది బాగా ఉడుకుతుంది లోన. సో అందుకని గోర్లు అనేది ఇలా కొడుతున్నాను నేను. ఇప్పుడు అదైతే దగ్గరికి అయిపోయింది కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయింది. ఇంకా ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను. కారం ఎక్కువ వేస్తున్నాను అంటే చేపల్లో కానీ ఇలా రొయ్యల్లో కానీ కారం ఎక్కువ వేసుకోవాలి. ఈ గ్యాప్లో కొంచెం చింతపండు పులుపు అయితే మనం నానబెట్టి ఉంచుకుందాం. వేసాలా పీతలు? ఎలా చెప్తుందని కొంచెంసేపు మగ్గుతుంది, అలా పెడదాం. ఆ మూత పెట్టండి కొంచెం మాకు. చాలా మంది కూడా అంటారు మీరే వండుకొని మీరే తినేస్తున్నారు అని అడుగుతున్నారు. లేదు చాలా అంటే కింద కామెంట్ బాక్స్ లో కూడా అడుగుతున్నారు మీరే వండుకొని మీరే తినేస్తున్నారు సిస్టర్ మాకు లేదా అని అడుగుతున్నారు. మీకు కూడా ఉంది అంటే మీకోసమే కదా ఇది. అంటే చాలా మందికి వండుకోవడం రాదు కదా, వాళ్ళ కోసం అయితే నేను వండి చూపిస్తున్నాను. సో మీరు అలా వండుకోండి. మీరు ఒకటి గమనించరే లేదో బాగా గమనించండి. శివాని అంటే ముందు స్టార్టింగ్ పెళ్ళి అయ్యేటప్పుడు వస్తేప్పుడు అసలు ఏమీ రాదు, నిబ్బా ఏమి అనడాదు. బాగా ఏది వచ్చంటే రసమే కదా. ఆ రసం వెనకాల కూడా పెద్ద స్టోరీ ఉంది, అది ఇంకెప్పుడైనా చెప్తాను. ఆ రసం ఒకటి వచ్చి కదా ఇప్పుడు చూడు ఎంత సీనియర్. నాకే వంట మాస్టర్ అంటే అయ్యేది అయితే నాకు చెప్తుంది, నాకు అడ్వాన్స్ అవుతుంది ఇలాగుంటే అలాగండి. ఏదో ఎలాగుందంటే మళ్ళీ యుద్ధానికి వెళ్ళడం ఉంది. పెద్ద పేద కదా అంటే చాలా మందికి వాళ్ళు ఇరపొచ్చు కదా అంటారు. ఇరికితే మనం అంటే దీన్ని అబ్బా నేను తిప్పుతాను. లేదు పట్టుకో అప్పుడప్పుడు జరుగుతుంటాయి. ఈ పీత జంతు దాన్ని టిక్ ఉంటుంది అనమాట. లేదే అబ్బాయిలు వేసినా సరే తిరగమ్మా. అది గోల్డ్ కింద ఒకసారి కదుపు మాడిపోయింది. ఇంత పెద్ద పీతల్ని పెద్ద దాంట్లో వండుకోవాలి మనం. మీ అమ్మలు ఏంచో ఇప్పటికి వచ్చిన కట్నమే ఇవ్వలేదు. అంటే కట్నం డబ్బులు కదా ఇవి ఉంటాయి కదా, వండుకునే సామాన్లు ఇవ్వలేదు ఇప్పటికి వచ్చి. వండుకునే సామాన్లు మనమే వద్దని ఇస్తాం. పులుపు పెట్టద్దు. సో ఇప్పుడు అది అయితే అది అంటే అదే పీతల కూర అయితే అయిపోయింది. చూసేద్దాం రండి. కష్టపడి ఉండండి, నేనే కష్టపడి టేస్ట్ చేసి చెప్పు. గోరు మనం ఇలా దగ్గరికి అయినంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. సో నేనైతే ఏం మసాలా కూడా యాడ్ చేయలేదు, ఫిష్ మసాలా కాదు ఏం యాడ్ చేయలేదు, జస్ట్ కారము ఉప్పే వేసాను. చేయి కాలుతుంది, ఆగా ఆపుతుంది. సముద్రంలోనే కాకుండా వంటగదిలో కూడా సాహసాలు చేసేస్తున్నావు నువ్వు. పుష్ప దా ఇందా ఎందుకు తిను. తిట్టుకుంటారు నువ్వు ఎంత దుర్మార్గం అని కష్టపడి ఉంటుంది కనీసం నోట్లో పెట్టలేదు తనకి చిన్న ముక్కలు సరే నువ్వు తినేసి అంటే నన్ను బ్యాడ్ చేయడానికి ఫస్ట్ నన్ను తినమంటుంది. అమ్మో యూట్యూబర్ని ఒకరిని బ్యాడ్ చేయాలంటే నిన్ను చూసి చాలు ఉదాహరణ ఇందా తిన కొంచెం నువ్వు ఫస్ట్ పర్లేదు. బాగుందా? బాగా ఉడికింది. బాగుందా? బాగుంది, బట్ కాకపోతే ఇంకా మనం మసాలా వేయాలి.
నేనేమి యాడ్ చేయలేదు, కారం ఒకటే యాడ్ చేశాను. కానీ ఇంకా మసాలా వేయాలి, ఎందుకంటే పచ్చి వాసన అనేది పోలేదు, ఇంకా కొంచెం ఉంది లైట్గా పచ్చి వాసన తగ్గుతుంది ముక్కకి. అంటే అది బోన్ లోపల కదా మరి. నీకు ఎందుకురా పెడిగ్రీ తిను, తింటే మోషన్స్ పట్టుకుంటాయి నీళ్ళు కూడా. సో చూసారు కదా, మరి ఇంకొంటా చెప్పు. ఓపిక అయిపోయింది, ఆకలేసేస్తుంది. ఓపిక కాదు. సరే గాయస్ ఉంటా మరి. సో నేనైతే మీకు ఎవరికి ఇంతకు కూడా చెప్పాను, ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా చేస్తున్నాం. ఒకవేళ మీకు ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే సీ ఫుడ్, అన్ని సీ ఫుడ్ మాత్రం దొరుకుతాయి మన దగ్గర. డిస్కషన్లో మన బిజినెస్ నెంబర్ కూడా పెడతాను. సో దానికి ఓన్లీ వాట్సాపే, బిజినెస్ ప్రకారంగా మీరు దాన్ని కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు. సో ఉంటా మరి, జై హింద్.